వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. బెంగాల్లో జేపీ నడ్డా పరివర్తన్ రథయాత్ర. బెంగాల్లో మార్పు గాలి వీస్తుందన్న జేపీ. రైతు చట్టాలపై అక్టోబర్ 2వ తేదీ వరకు కేంద్రానికి గడువు స్పష్టం చేసిన రాకేష్ టికాయత్. రాష్ట్రంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వినూత్న కార్యక్రమం. సీఎం పుట్టినరోజు సందర్భంగా కోటి వృక్షార్చనకు శ్రీకారం. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు అందరూ ముందుకు రావాలి. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పిలుపు. ఈ నెల 10న నల్గొండలో సీఎం కేసీఆర్ పర్యటన. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి జగదీష్ రెడ్డి. డీటెయిల్స్ చూస్తే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పరివర్తన్ రథయాత్రను పశ్చిమ బెంగాల్లో ప్రారంభించారు. ఆ రాష్ట్రంలో పర్యటించిన ఆయన నబద్వీప్ లో పార్టీ జెండాను ఊపి పరివర్తన్ యాత్రకు శ్రీకారం చుట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పరివర్తన్ యాత్ర ద్వారా బెంగాల్ ప్రజలను మేల్కొల్పాలని బీజేపీ నిర్ణయించిందని అన్నారు. పరివర్తన్ యాత్ర ప్రారంభం ప్రభుత్వం మార్పు కోసం మాత్రమే కాదని బెంగాల్ ప్రజల ఆలోచనలో మార్పు కోసం కూడా అని చెప్పారు. బెంగాల్లో మార్పు గాలి వీస్తుందని, బీజేపీ కార్యక్రమాల్లో ప్రజలు భారీగా పాల్గొంటున్నారని అన్నారు. सर्वभारतीय सभापति सम्माननीय नड्डा जी विश्व सबसे बड़ राजनीतिक पार्टी सभापति আমাদের মালদা শহরে এসেছেন এবং এই মালদায় ঢুকেই প্রথম আমাদের কৃষক ভাইদের সঙ্গে দেখা করেছেন, তাদের কথা বলেছেন, আগামী সরকার এলে তাদের সুরক্ষা এবং সম্মানের ব্যবস্থা হবে বলেছেন এবং তাদের সঙ্গে এক লাইনে বসে খিচুড়ি খেয়েছেন। আমি সেই সম্মানীয় নड्डाজিকে मालदावासीर उद्देश्य किछु बोलार जन्य अनुरोध करछि, आपनारा मन दिए सुनुन। धन्यवाद। आज के इस कार्यक्रम में मेरे साथ शामिल बंगाल के जुझारू और कर्मशील अध्यक्ष और सांसद दिलीप घोष जी, भारत सरकार में मंत्री बहन देवश्री जी और यहाँ के लोकप्रिय सांसद बुलबुल जी, और यहाँ इतनी बड़ी संख्या में इस जन सैलाब में जोश के साथ आए हुए मेरे सारे भाइयों और बहनों, बोलो भारत माता की, भारत माता की। सब होश करता हुआ इस कार्यक्रम में शामिल हुआ। जिस बड़ी संख्या में आप सब लोग आए हैं, ममता जी का जाना तय है और भारतीय जनता पार्टी का आना तय है। ये चोर चोर की सरकार, ये टोलाबाजी की सरकार, ये कोयला चोरी की सरकार, ये कटमनी वाली सरकार, ये भ्रष्टाचार की सरकार लगे और ममता जी का अर्चन समाप्त हो। मित्रों, ये किसान सभा है। प्रधानमंत्री जी ने 11 करोड़ से ज्यादा किसानों को सालाना 6,000 रुपए 3 किस्त देने का तय किया था, लेकिन बंगाल की जनता इससे वंचित रही, अब नहीं लेने दिया। ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనకు దిగిన రైతులది ఒకటే డిమాండ్. అది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయడమే. ఈ విషయంలో కేంద్రం ఎన్ని ప్రతిపాదనలు చేసినా చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపివేస్తామని చెప్పినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సుదీర్ఘంగా తమ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే తమ డిమాండ్లను నెరవేర్చే వరకు ఇంటికే వెళ్లేది లేదని స్పష్టం చేశారు భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్. రైతుల ఆందోళనలో భాగంగా చక్కా జామ్ పేరుతో రాస్తారోకోలు నిర్వహించారు రైతు సంఘాలు. ఈ సందర్భంగా రాకేష్ టికాయత్ మాట్లాడుతూ చట్టాలను రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి అక్టోబర్ 2వ తేదీ వరకు సమయం ఇస్తున్నామని,
ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. मैं धन्यवाद करना चाहता हूं मुरारीलाल जी का, खटाना जी का और सभी जिले के हमारे किसान भाइयों का, साथियों का, कि आप लोगों ने आज दौसा जिले में मुझको, हमारे सब साथियों को आमंत्रित किया। मुझसे पूर्व में सभी साथियों ने अपनी अपनी बात रखी, लेकिन मैं चाहता हूं कि आप सब लोग ध्यान से सुने किस मुद्दे को लेकर आज देश भर का किसान आंदोलित है और इन तीनों कानूनों की बारीकियों को समझना बहुत जरूरी है। काले कानूनों का विरोध करना एक बात है, लेकिन इन कानूनों से जो दूरगामी नुकसान हमारी आने वाली पीढ़ियों को होने जाने वाला है, उसके बारे में आपको मैं दो शब्द कहना चाहता हूं। केंद्र की सरकार ने 3 ऐसे कानून बनाए। इन कानूनों के बनाने में किसी भी राज्य सरकार से बात नहीं करी गई, किसी भी किसान संगठन से बात नहीं करी गई और जबरदस्ती से और जल्दबाजी से ये तीनों कानून सदन में पारित कर इस देश पर थोपे गए। ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఫిబ్రవరి 17న కోటి వృక్షార్చన ద్వారా హరిత పండుగ సంకల్పం నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణ వ్యాప్తంగా ఒకే రోజు 1 గంటలో కోటి మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ సంతోష్ కుమార్ విడుదల చేశారు. తెలంగాణకు హరితహారం ద్వారా ఆకుపచ్చని రాష్ట్రాన్ని ఆకాంక్షిస్తున్న సీఎం ఆశయాలు ప్రతిబింబించేలా ప్రతి ఒక్కరూ ఫిబ్రవరి 17వ తేదీన 3 మొక్కలు నాటాలని మంత్రి కేటీఆర్ కోరారు.
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం అవుతుందనే వార్త యావత్ రాష్ట్ర ప్రజలను షాక్కు గురిచేసిందని విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకునేందుకు అవసరమైతే ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధం కావాలన్నారు. రాజకీయాలు పార్టీలకు అతీతంగా స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఎందరో ప్రాణ త్యాగాలతో ఆనాడు ఉక్కు కర్మాగారం సాధించామని, స్టీల్ ప్లాంట్కు సొంత గనులు లేవని కుంటిసాకు చూపి ప్లాంట్ని 100% ప్రైవేట్ పరం చేయడం దారుణమని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు ఈ మేరకు గన్లు కేటాయించి నష్టాలు తగ్గించుకునే వెసులుబాటు కల్పించాలని, దీనిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించాలని డిమాండ్ చేశారు. వార్త ఒక విశాఖ ప్రజలనే కాకుండా ప్రజలు, ముఖ్యంగా తెలుగు వాళ్ళందరూ కూడా ఒక షాక్కు గురయ్యారు. ఎంతోమంది ప్రాణత్యాగంతో ఈ ఉక్కు ఫ్యాక్టరీని ఆ రోజు మనం సాధించుకోవటం, మరి కొన్ని వేల ఎకరాల్లో ఈరోజు విశాఖకి ఒక గుండెకాయలాగా, విశాఖపట్నానికి ఒక ఫేస్ ఈ విశాఖ ఉక్కు అనేది. ఏదో కొంత లాస్లు వస్తూ ఉన్నాయి, లేకపోతే ఇంకా ఏదో చిన్న కారణాలు చూపించి దీన్ని 100% డిజిన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించడం చాలా బాధాకరం. ఒకసారి ప్లాంట్ స్టార్ట్ అయ్యే నేపథ్యం ఒకసారి తీసుకుంటే, ఆ రోజు ఈ ప్లాంట్ కోసం పోరాడుతున్న సమయంలో విశాఖపట్నంలో ఈ ప్లాంట్ పెట్టాలనే దాని మీద ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా సౌత్ ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా ఆ రోజు పార్లమెంట్లో ఈ ఉక్కు ప్లాంట్ స్థాపన కోసం మనకి సపోర్ట్ ఇచ్చిన విషయం మీకు గుర్తుంది. అంతేకాదు, నేను ఎంపీగా ఉన్న సమయంలో, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఇలాంటి ఒక నిర్ణయం డిజిన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు, కొంత పార్షియల్గా అని చెప్పి ఒక ప్రతిపాదన వచ్చినప్పుడు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే దాన్ని ఆ ప్రతిపాదన విరమించుకొని దానికి ఫైనాన్షియల్ సపోర్ట్ చేసి ఈ స్టీల్ ప్లాంట్ని నిలబెట్టుకోవడం జరిగింది. మరి అటువంటి స్టీల్ ప్లాంట్ ఈరోజు వేల ఎకరాల భూమితోటి వేల మంది కార్మికుల జీవనోపాధి కల్పిస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా విశాఖపట్నం ఒక గుండె చప్పుడుగా ఉన్న ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనందరం ఖండించాల్సిన అవసరం ఉంది. మరి దీనికి నేను ఒకటే కోరుతా ఉన్నాను, రాష్ట్ర ప్రభుత్వం కూడా దీంట్లో చొరవ తీసుకొని ఏదైనా స్టీల్ ప్లాంట్ సర్వే కావాలి, లాభాల పట్ల ఉండాలంటే ముఖ్యంగా సొంత గనులు ఉండాల్సిన అవసరం ఉంది. దీనికి రాజకీయ కారణాలు లేకపోతే ఇంకోటో కాకుండా ఈరోజు అందరం కలిసి, పార్టీలకి ప్రాంతాలకి అన్నిటికీ అతీతంగా అందరం కలిసి ఈ స్టీల్ ప్లాంట్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. అవసరమైతే ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళ పదవులకు కూడా రాజీనామాలు చేసి ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అందరూ ముందుండాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ప్రత్యేకించి గౌరవ పెద్ద ఎత్తున స్పందించడం జరిగింది. మరి విశాఖ వాసిగా, ప్రత్యేకించి విశాఖ తల్లి ఒడిలో పెరిగి ఎదిగి ఒక స్థాయికి చేరిన వ్యక్తిగా నా మీద కూడా ఒక బాధ్యత ఉంది. ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆనాడు ఎంతోమంది ప్రాణత్యాగం చేసి స్టీల్ ప్లాంట్ సాధించుకుంటే, మరి ఈరోజు మన పదవులైనా కనీసం త్యాగం చేసి ఈ నెల 10న సీఎం కేసీఆర్ నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. తిరుమలగిరి సాగర్ మండలంలోని నెల్లికల్లు గ్రామంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 10న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. మంత్రి వెంట ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ రంగనాథ్లు, నీటిపారుదల శాఖ అధికారులు ఉన్నారు. అంటే ఇక్కడ పని చేయడానికి రూల్ బాగా రిస్క్ కానీ సాధ్యమైతే ఇది లైన్ డయాగ్రామ్ కూడా పెట్టండి. రోడ్ అవతల సైడ్ ఏమో వెహికల్స్ ప్లేన్ ఉంది, ఆంధ్రపల్లికి ప్లేన్ ఉంది, అక్కడ కొంచెం ఇటు సైడ్ ఏమో సామాన్య
అంటే ఇక్కడ పనిచేయడానికి రూట్ బాగా రిస్క్. కానీ ఇప్పుడు సాధ్యమైతే ఇది లైన్ డయాగ్రామ్ కూడా పెట్టండి. రోడ్ టోటల్ సైడ్ ఏమో వెహికల్స్ ప్లేన్ ఉంది, ఆంధ్రపల్లికి ప్లేన్ ఉంది, అక్కడికి ఇటు సైడ్ ఏమో షామియాన. అంటే ఇక్కడ పనిచేయడానికి రూట్ బాగా రిస్క్. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్లోని తన నివాసంలో తెలంగాణ దుప్పుల కొలుపు కళాకారుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ 2021ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకులు తెలంగాణకు చెందిన ప్రాచీన కళలను నిర్లక్ష్యం చేశారన్నారు. దుప్పుల కొలుపు కళాకారుల బృందంతో కలిసి డప్పును మ్రోగించిన తన ఆనందాన్ని కళాకారులతో పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో కళలకు కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రకాశం జిల్లా ఒంగోలు గొడుగుపాలెంలో విషాదం చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతున్న తేజశ్రీ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. క్విజ్ కాలేజీ యాజమాన్యం అధిక ఫీజులు కోసం వేధించడం వల్లే తేజశ్రీ ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. విద్యార్థిని తేజశ్రీ ఆత్మహత్యకు కళాశాల యాజమాన్యం బాధ్యత వహించాలంటూ చర్చ్ సెంటర్లో విద్యార్థులు విద్యార్థి సంఘాల మానవహారాన్ని చేపట్టాయి. క్విజ్ కళాశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల నాయకులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తేజస్వి మృతి పట్ల టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారికి టీటీడీ పాలక మండలి సభ్యుడు భారీ విరాళాన్ని అందజేశారు. తమిళనాడులోని ఉల్లందురుపేట ఎమ్మెల్యే టీటీడీ పాలక మండలి సభ్యుడైన కుమారగురు తమిళనాడు రాష్ట్రం ఉల్లందురుపేటలో నిర్మించబోతున్న శ్రీవారి ఆలయానికి సుమారు 20 కోట్ల రూపాయలు విలువ చేసే 4 ఎకరాల భూమికి సంబంధించిన డాక్యుమెంట్లతో పాటు
₹3,16,00,000 డీడీని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి అందజేశారు. మంచి ముహూర్తం చూసుకొని ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేస్తామన్నారు. ఆలయం నిర్మించే కార్యక్రమం మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కన్యాకుమారి నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు కూడా ఆలయాలు నిర్మించే దాంట్లో భాగంగా కన్యాకుమారిలో ఆలయం నిర్మించడం జరిగింది. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో కూడా ఆలయ నిర్మాణానికి జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేసింది. త్వరలోనే దానికి ఫౌండేషన్ వేసే కార్యక్రమం కూడా చేయబోతాం. ఇందులో భాగంగా మా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు కుమార్ గురు గారు తమిళనాడు నుంచి ఆయన శాసనసభ్యుడిగా కూడా ఉన్నారు. ఆయన ఆ నియోజకవర్గంలో ఉలందూర్పేటలో స్వామివారి దేవాలయ నిర్మాణానికి సుమారుగా 4 ఎకరాల భూమి విరాళంగా ఇవ్వటం జరిగింది. ఈరోజు 4 ఎకరాల భూమి సుమారుగా దాని విలువ మా బోర్డు సభ్యులు గారు చెప్పిన దాని ప్రకారం 4 ఎకరాల భూమి సుమారుగా 20 కోట్ల రూపాయలు భూమి పట్టణం నడిబొడ్డున. ఇది కేవలం స్వామివారి దేవాలయం నిర్మించి ఆయన నియోజకవర్గ ప్రజలందరికీ స్వామివారి దర్శన భాగ్యం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయకపోవడం చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానానికి గిఫ్ట్ చేస్తూ ఈరోజు 4 ఎకరాల భూమి డాక్యుమెంట్స్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. 4 ఎకరాల భూమే కాక దేవాలయాన్ని సత్వరమే ప్రారంభించేదానికి సుమారుగా కూడా ₹1 కోటి దేవాలయ నిర్మాణానికి టీటీడీకి విరాళంగా ఇవ్వడం జరిగింది. ఈరోజు సుమారుగా ₹2,16,00,000 అంటే ₹3,16,00,000 తిరుమలకి కేవలం ఉల్లందర్పేటలో స్వామివారి ఆలయ నిర్మాణానికి తన వంతుగా ₹3,16,00,000 ఈ రోజుకి విరాళంగా టీటీడీకి అందించడం జరిగింది. ఇంకా సుమారుగా ఏ మేరకు అవసరమైతే మొత్తం ₹10 కోట్ల విరాళం దేవాలయ నిర్మాణానికి ఏర్పాటు చేసే విధంగా మా బోర్డు సభ్యులు కుమార్ గురు గారు హామీ ఇచ్చిన మేరకు త్వరలోనే ముహూర్తం నిర్ణయించి ఉలందూర్పేటలో స్వామివారి దేవాలయానికి ఫౌండేషన్ స్టోన్ పునాది వేసే కార్యక్రమం త్వరలోనే ప్రారంభిస్తాము. అదేవిధంగా మేము లోగడ చెప్పినట్టు జమ్మూ కాశ్మీర్లో కూడా విమానం నిర్మాణానికి ఫౌండేషన్ దేవాలయ నిర్మాణానికి నిరక్షరాస్యులైన వయోజనులకు గ్రామ స్థాయిలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తూ దారిద్ర్య రేఖను అధిగమించడమే జన శిక్షణ సంస్థ లక్ష్యమని ఆ సంస్థ డైరెక్టర్ సుబ్బారెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఆయన మా V3 న్యూస్ ఛానల్ ప్రతినిధితో మాట్లాడారు. జిల్లాలో 919 గ్రామాల్లో వృత్తి విద్యా శిక్షణ నిర్వహించినట్లు తెలిపారు. వీరి పనితనాన్ని అభివృద్ధిని గుర్తించిన భారత ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2017 సంవత్సరంలో సాక్షర భారత్ జాతీయ అక్షరాస్యత పురస్కారానికి జనశిక్షణ సంస్థ మహబూబ్ నగర్ తెలంగాణ వారిని ఎంపిక చేసినట్లు చెప్పారు. ఈ సంస్థ అధ్యక్షురాలు సంధ్య, డైరెక్టర్ సుబ్బారెడ్డి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుచే రాష్ట్రపతి అవార్డు అందుకున్నట్లు తెలిపారు. జిల్లాలోని నిరక్షరాస్య వయోజనులు, నిరుద్యోగ యువత, మహిళలు ముందుకు వచ్చి గ్రామ స్థాయిలో నిర్వహించే ఈ శిక్షణను ఉపయోగించుకొని తద్వారా లబ్ధి పొందాలని జనశిక్షణ సంస్థ డైరెక్టర్ సుబ్బారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చెప్పారు. 2000 సంవత్సరంలో ఈ శ్రామిక్ విద్యాపీఠ పేరుని జనశిక్షణ సంస్థగా భారత ప్రభుత్వము మార్పు చేయడం జరిగింది. మేము శిక్షణ ఇచ్చేదానికి ఎక్కువ మంది లబ్ధిదారులకు మన జనశిక్షణ సంస్థ ద్వారా వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ అందించి వారి కాళ్ళ మీద వారు నిలబడి స్వయం సమృద్ధిని సాధించేదానికి ఈ అవార్డు ఒక ప్రోత్సాహకంగా ఇంకా ఎక్కువగా పనిచేసేదానికి మమ్మల్ని ప్రేరకంగా ఉంది అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. అలాగే
ఈ సంవత్సరం అంటే 2020-21 ఆర్థిక సంవత్సరంలో మనము ముఖ్యంగా 11 రకాల వృత్తి విద్యా కోర్సుల్లో మనము శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 23,600 మంది నిరక్షరాస్యులు మరియు నూతన అక్షరాస్యులు, అలాగే పాక్షిక అక్షరాస్యులు అయినటువంటి లబ్ధిదారులు 919 వయోజన విద్యా కేంద్రాలలో పేరున్న లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ అసోసియేషన్ 1964 CB 16 చైతన్యపురి 14వ సర్వసభ్య సమావేశం లియాభై భవన్ మీర్పేటలో నిర్వహించారు. ఈ సమావేశంలో దాదాపు 200 మంది ఏజెంట్లు, లియాఫీ జాతీయ నాయకులు, జోనల్ నాయకులు, డివిజన్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సమావేశంలో కొన్ని తీర్మానాలను ప్రతిపాదించి ఏకగ్రీవంగా ఆమోదించుకోవడం జరిగిందని చెప్పారు. అందులో ముఖ్యంగా జీవిత బీమా సంస్థలో గవర్నమెంట్ పర్సెంటేజ్ను అమ్మాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని దాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేసినట్లు తెలిపారు. అలాగే ప్రజలు కష్టపడి తమ జమ చేసుకున్న వారి ప్రీమియంపై కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఏజెంట్ కమిషన్పై ప్రొఫెషనల్ ట్యాక్స్ను రద్దు చేయాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో లియాఫీ 1964 ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సింగారపు శ్రీనివాస్, ఆల్ ఇండియా అడ్వైజరీ కమిటీ చైర్మన్, IRDA EC మెంబర్ SB శ్రీనివాసాచారి, టి సీతయ్య, టి దాసయ్య, టి సుధాకర్, శ్రీనయ్య, జంగయ్య, గీతాలక్ష్మి, వెంకటేష్, లింగమూర్తి, శేషు, మంజులా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు జి శ్రీనయ్య, CB 16 లియాఫీ ప్రెసిడెంట్. ఈరోజు మేము ఎంతగానో ఎదురు చూస్తున్న 14వ జనరల్ బాడీ ఈరోజు సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి మా లియాఫీ సోదరిమణులందరూ దాదాపు 300 పైసలకు మంది హాజరవుతున్నారు. దీనిలో ఎడ్యుకేషన్ సెమినార్ కూడా మేము కండక్ట్ చేయగలుగుతున్నాము. దీనికి ఈ ఎడ్యుకేషన్ సెమినార్కు వరంగల్ శ్రీనివాస్ గారు కూడా ప్రత్యేక ఆహ్వానితులు కూడా పిలుచుకున్నాము. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మా జనరల్ బాడీకి ఆల్ ఇండియా లీడర్లు తరలి రావడం మాకు ఎంతో ఆనందంగా కలిగించేస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క సర్వసభ్య సమావేశంలో కొన్ని తీర్మానాలను ఈరోజు ప్రతిపాదించి ఆ తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించుకోవడం కూడా జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా ఈ యొక్క జీవిత బీమా సంస్థను, దాంట్లో ఉండేటువంటి గవర్నమెంట్ స్టేక్ను, కొంత పర్సంటేజ్ను అమ్మాలని ఏదైతే ప్రయత్నం చేస్తుందో భారతదేశ ప్రభుత్వం, దాన్ని మేమందరం కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే జీవిత బీమా సంస్థలో సుమారుగా 32 లక్షల కోట్ల నెట్ అసెట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ నెట్ అసెట్స్ ఇవాళ భారతదేశంలో నుండి 12 లక్షల మంది ఏజెంట్లు, 30 కోట్ల మంది పాలసీ హోల్డర్లు సమిష్టిగా కృషి చేసి సంపాదించినటువంటి యొక్క నికర ఆస్తులను నో డౌట్ భారతదేశ ప్రభుత్వానికి వారి వాటా ఉంది. ఆ వాటాలో తన యొక్క షేర్ను అమ్మడానికి ఇవాళ పార్లమెంట్లో కూడా ఆ యొక్క బిల్లును ప్రవేశపెట్టడానికి ఈ యొక్క ఇన్సూరెన్స్ యాక్ట్ 1938, LIC యాక్ట్ 1956లో కూడా కొన్ని అమెండ్మెంట్స్ తీసుకురావడానికి బడ్జెట్ ప్రసంగంలో మన ఆర్థిక మంత్రి అయినటువంటి గౌరవ బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బెంగాల్లో జేపీ నడ్డా పరివర్తన్ రథయాత్ర. బెంగాల్లో మార్పు గాలి వీస్తుందన్న జేపీ. రైతు చట్టాలపై అక్టోబర్ 2వ తేదీ వరకు కేంద్రానికి గడువు స్పష్టం చేసిన భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్. రాష్ట్రంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వినూత్న కార్యక్రమం. సీఎం పుట్టినరోజు సందర్భంగా కోటి వృక్షార్చనకు శ్రీకారం. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు అందరూ ముందుకు రావాలి. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పిలుపు. ఈ నెల 10న నల్గొండలో సీఎం కేసీఆర్ పర్యటన. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి జగదీష్ రెడ్డి. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే.